చూడండి ఈ అంజూరకాయలు చాలా బలాన్ని చాలా ఆరోగ్యాన్ని ఇచ్చే కాయలు అంజూరకాయలు. ఇవి చిన్నపాటి చెట్లే కాస్తాయి, ఎప్పుడూ కాస్తానే ఉంటాయి. ఈ కాయలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. చెట్టుని కోసుకొని ఒక కాయ మనం ఇలా కోసుకొని ఇలా తినొచ్చు. ఇలా కోసుకొని ఇలా తిన్న కాయ చూడండి లోన ఎలా ఉందో, ఎర్రగా ఉంటుంది. లోన బాగుంటుంది, ఎర్రగా ఉంటుంది కాయ. అంజూరకాయలు ఎప్పుడు కాస్తానే ఉంటాయి. చిన్న చిన్న చెట్లు మనం ఎక్కడైనా పెంచుకోవచ్చు, కానీ నీళ్ళు వేసుకుంటే బాగా కాస్తాయి. చూడండి లక్ష్మణ ఫలం ఎంత బాగుందో చూడండి. అంజూరకాయలు ముగ్గిపోతుంది కాయ, ఇంకా రంగు వచ్చేసింది. కాయలు ముగ్గిపోతున్నాయి, రంగులు వచ్చేస్తున్నాయి. లక్ష్మణ ఫలం అనేది ముగ్గిపోతున్నాయి, రంగులు వచ్చేస్తున్నాయి ఇప్పటికే. కానీ కాయలు ముగ్గిపోయినాయి, రాలిపోయి తిన్నాం. ఈ కాయలు అంజూరకాయలు లక్ష్మణ ఫలం ఎక్కడైనా పెంచుకోవచ్చు. మనం నాటు బొబ్బాస్కాయలు కూడా పెంచుకోవచ్చు. అంజూరకాయలు బలానికి బాగుంటాయి. ఈ లక్ష్మణకాయలు ఏమో క్యాన్సర్కి బాగుంటాయి. అంటే తెచ్చి పెంచుకున్నాను, 2 సంవత్సరాల నుంచి మాకు ఖాతాలు ఉన్నాయి. అందరూ పెంచుకోవచ్చు. బజార్లో అయితే మనకి ఇలాంటి క్వాలిటీ కాయలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? తాతకాయలు పొలాలు ఎక్కడ దొరకవండి మనకి. క్యాన్సర్ వ్యాధికి బాగా పనిచేస్తుందంట. రంగు వచ్చేసి ముగ్గిపోతాయండి కాయలు. అదే కాకుండా బొబ్బాస్కాయలు, నాటు బొబ్బాస్కాయలు ఏమో కొనస్టాలకు బాగా పనిచేస్తున్నాయి. నాటు బొబ్బాస్కాయలు, అంజూరకాయలు, ఈ లక్ష్మణ ఫలం మనం ఎక్కడైనా పెంచుకోవచ్చు. కానీ పట్టుదల ఉండాలంటే చిన్నపాటి తలంలో కూడా పెంచుకోవచ్చు. మనం పట్టుదల ఉండి నీళ్ళు వేసుకుంటే ఎక్కడైనా పెంచుకోవచ్చు. అందరూ పెంచుకోండి. మేము పెంచుకొని తింటున్నాం, అలాగే మీరు కూడా పెంచుకుంటారండి. నేను చేపిస్తున్నాను. ఈ కాయలు మనకి ఎక్కడ ఊరికినే రావు, మనం పెంచుకుంటేనే వస్తాయి మనకి. అదే కాకుండా నాటు బొబ్బాస్కాయలు, అంజూరకాయలు ఇవి జరిగే కాలాన్ని ఆపలేము, పెరిగే వయసుని ఆపలేము. కానీ ఈ పళ్ళు తిన్నట్టుగా మనకు ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యానికి మట్టుకు చాలా బాగా పనిచేస్తాయి ఈ పళ్ళు. మీరు అందరూ తింటారని ఆశిస్తూ ఈ వీడియో మీకు పెడుతున్నాను. చూడండి, ఇంకో నాటు బొబ్బాస్కాయలు కూడా చూపించాను. చూడండి నాటు బొబ్బాస్కాయలు చూడండి ఎలా ఉన్నాయి. కాయలు రంగు వచ్చేస్తుంది చూడండి. కాయలు నాటు బొబ్బాస్కాయలు చిన్న చిన్న చెట్లు సంవత్సరం పాటు కాస్తాయి. అందరూ పెంచుకోవచ్చు, ఎక్కడైనా పెంచుకోవచ్చు. చిన్నపాటి తళాల్లో కూడా మీరు పెంచుకుంటారని ఆశించి వీడియో పెడుతున్నాను. ఉంటాను.